హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లిస్ట్ ఛానల్. ఈ వీడియోలో మనం అన్అలోకేటెడ్ స్పేస్ని ఎలా రిమూవ్ చేయాలో తెలుసుకుందాం. సో మనం చాలాసార్లు ఓఎస్ని కొత్తగా ఇన్స్టాల్ చేసిన తర్వాత లేకపోతే పార్టిషన్ చేసేటప్పుడు మనకు అన్అలోకేటెడ్ స్పేస్ అనేది జనరేట్ అవుతుంది. ఈ అన్అలోకేటెడ్ స్పేస్లో మనం ఎటువంటి డేటాను కాపీ చేయలేం, అంటే ఎటువంటి డేటాను దాంట్లో పెట్టలేం, ఏం చేయలేం. సో ఈ స్పేస్ అనేది వేస్ట్ అయిపోతుంది. సో అలాంటి ప్రాబ్లమ్స్ని ఎలా రిమూవ్ చేయడమో ఇప్పుడు తెలుసుకుందాం. సో దానికోసం మనం ముందుగా ఇక్కడ స్టార్ట్ మెనూ దగ్గర క్లిక్ చేసి డిస్క్ మేనేజ్మెంట్ అనే ఆప్షన్పై క్లిక్ చేయాలి. సో ఇలా డిస్క్ మేనేజ్మెంట్లోకి ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ నా దగ్గర ఇప్పుడు CEF అనే 3 డ్రైవర్స్ ఉన్నాయి. ఒకసారి వాటిని చెక్ చేద్దాం. సో CEF, సో Cలో 124 GB, Eలో 157 GB ఉంది. సో Fలో మాత్రం 25 GB ఉంది. సో హార్డ్ డిస్క్ టోటల్ 250, సో 500 GB. సో ఇక్కడ నాకు అన్అలోకేటెడ్ స్పేస్ అని ఇక్కడ ఏమని చూపిస్తుంది, నియర్లీ 132 GB అన్అలోకేటెడ్ అని చూపిస్తుంది. సో ఈ 132 GBని మనం యాక్సెస్ చేయలేం. సో ఈ ప్రాబ్లమ్ని ఎలా రిమూవ్ చేయాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో దానికోసం ఇప్పుడు ఈ అన్అలోకేటెడ్ స్పేస్ ఎక్కడ జనరేట్ అయినా దాని ముందు డ్రైవ్ మీద ఇలా రైట్ క్లిక్ చేయాలి. రైట్ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మనకు ఒక ఆప్షన్ వస్తుంది, ఎక్స్టెండ్ వాల్యూమ్ అని. సో ఎక్స్టెండ్ వాల్యూమ్పై క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఫినిష్. సో ఇప్పుడు ఈ అన్అలోకేటెడ్ స్పేస్ అనేది మనకు ఇన్విజిబుల్ అయిపోయింది. సో ఇప్పుడు 157 ఎఫ్ డ్రైవ్ కూడా 157 GBకి వచ్చేసింది. ఇంతకుముందు మనకు జస్ట్ 25 GB ఉండదు. ఇప్పుడు మనం దీన్ని చూసినట్లయితే ఒకసారి రిఫ్రెష్ చేసి ఇక్కడ రిఫ్రెష్ చేసిన వెంటనే సో ఇప్పుడు అన్అలోకేటెడ్ అయిన 132 GB స్పేస్ వచ్చేసి దీనికి యాడ్ అయిపోయింది. సో ఈ విధంగా మనం అలోకేటెడ్ స్పేస్ని రిమూవ్ చేసి దాన్ని ఆ డేటాను యాక్సెస్ చేయగలం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని హౌ టు వీడియోస్ కోసం లిస్ట్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. లిస్ట్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీరు ఇటువంటి వీడియో యొక్క అప్డేట్స్ మీ మెయిల్ ఐడికి అలర్ట్ ద్వారా తెలుసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.